నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మిస్ గార్జియస్ 2024 మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఆవిడ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని విషయాలు కనుక్కుందాం. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఓహ్! నేను బాగున్నాను. మీకు తెలుగొచ్చా? కొంచెం కొంచెం వచ్చు. కొంచెం కొంచెం అంటే ఏంటి? అ, ఆ, ఇ వరకా? లేకపోతే ఫుల్లొచ్చా? ఆ! ఆ! ఈ ఓకే. ఆ, ఇ ఓకే. ఏంటి మేడం మీ ఈ మోడలింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు? నేను మాంటీ ప్రొడక్షన్‌కి ఒక ఫిల్మ్ ఆహ్, చేస్తున్నాను. ఓకే. That's how I know Monty. So, he told me that we are having this Miss Gorgeous contest. ఓకే. సో, నేను పార్టిసిపేట్ చేసుకోవడానికి అనుకుంటున్నాను. ఓకే. అనుకుంటున్నా. ఓకే. సో, ఐ పార్టిసిపేటెడ్ ఇట్ అండ్ ఆహ్, చాలామంది ఉన్నారు. చాలా ఫన్‌గా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే. ఎలా ఉంది? ఆ కాంపిటీషన్ ఫీలింగ్ ఎలా ఉంది? It's really nice, healthy competition, ఓకే. and there was an international choreographer as well whom I met. So it was really amazing. చాలా బాగా నేర్పించారు. నేర్పించారు. ఓకే. సో, ఎవరైనా సరే మోడలింగ్ తర్వాత ఇండస్ట్రీ‌లో రావాలని అనుకుంటారు కదా! సో, ఇప్పుడు మీరేమన్నా మూవీస్ సైడ్ ఏమన్నా నేనొక మూవీ ఆల్రెడీ చేశాను. ఓకే. 'గీతా సాక్షిగా'. ఇప్పుడు ఒక షూటింగ్ జరిగింది. ఓకే. 'అయ్య గారు పెళ్ళికి రెడీ.' ఓకే. సో, ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మూవీ కంప్లీట్ అయిపోయింది. యాహ్! ఓకే. It was released in theaters long back, and ఓకే. the one currently it's going on. ఓకే. So, ఇప్పుడు చేసే మూవీ ఏంటి? 'సముద్రం.' 'సముద్రం.' ఓకే. మీకు తెలుగు మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు గదా! సో, ఎలా మేనేజ్ చేశారు మీరు? నేను మొత్తం స్క్రిప్ట్ ఐ ఐ ఐ మగ్ అప్ ఆల్ ద ఓకే. డైలాగ్స్ బట్టి and పట్టేసారు. yeah, బట్టి పెట్టేసాను. ఓకే. And then I just put emotions in it. ఓకే. అంటే చెప్పేవారా మీనింగ్ ఇది, ఇది అని చెప్పేసి మీ డైలాగ్స్? అర్థమవుతుంది కదా! సో, ఓకే. ఓకే. మీరు ఐ అర్థం మేనేజ్. చేసుకుంటారు తెలుగు. అర్థమవుతుంది కానీ ఓకే. ఓకే. సో, మీరసలు ఎక్కడ పుట్టారు? ఢిల్లీలో పుట్టాను. ఓకే. అక్కడే పుట్టడం, అక్కడే పెరగడం అన్నీ. ఓకే. హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చారు? హైదరాబాద్‌కి 2016లో వచ్చాను. ఓకే. చాలా ఇయర్స్ అయింది కదా! మరి తెలుగు ఏంటి ప్రాబ్లమ్? ఐ స్టడీడ్ ఇన్ పూణే యాక్చువల్లీ. సో, ఓకే. ఫర్ 4 ఇయర్స్ నేను ఇక్కడే కాదు, హైదరాబాద్‌లో కాదు. సో, ఓకే. అందుకే అందుకే తెలుగు తెలుగు రాలేదు. ఓకే. రాలేదు. ఆడియన్స్ కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే. ఓకే. సో, ఈ మూవీ ఫీల్డ్ ఎలా ఉంది? Very a lot of struggle, because while you are acting you have to get into that character, you have to mentally prepare yourself for that character. So it's tough, and at the same time very exciting, and because if at all you are shooting for a song or something, it's very fun ఓకే. at the place where you are in, cut, take, and all of it. It's really fun. ఓకే. అంటే మామూలుగా మీరేమైనా జాబ్ చేస్తారా? లేకపోతే రావడమే ఈ ఫీల్డ్‌లోకొచ్చారా? అంటే స్టడీ అయిపోయిన బై తర్వాత? ప్రొఫెషన్ ఐఎమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. ఓకే. ఎక్సెంచర్‌లో పని పని చేస్తున్నారు. ఓకే. చేస్తున్నారు. సైడ్ బై సైడ్ యాక్టింగ్ అండ్ మోడలింగ్ అంటే ఐఎమ్ జస్ట్ ట్రై చేస్తున్నారా ఇదిప్పుడు? యాహ్! ఇట్స్ మై ప్యాషన్. ప్యాషన్. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ మానేసారా? ఆహా! జాబ్ కూడా ఇప్పుడు ఉంది. ఉంది. ఓకే. సైడ్ బై సైడ్ ఐ మేనేజ్. వెనెవర్ ఐ గెట్ బ్రేక్స్ ఫ్రమ్ ద షూట్, ఐ జస్ట్ డూ మై వర్క్ అండ్ దెన్ ఓహ్! గెట్ బ్యాక్ టు ద అలా షూట్. అవుతుందా మేడం అసలు? అంటే షూట్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది కదా! ఉంటుంది సో, కదా! ఆఫీస్ టైమ్ ఎలా? ఉంటుంది. We do get breaks, right? When someone else shot is going on. So ఓకే. at that period of time, I just rush towards the laptop and I'm like, oh, I have to work now. ఓకే. మీ ఆఫీస్ వాళ్ళకి తెలుసా మీరిలా చేస్తున్నారని? తెలీదు. మరి ఇంటర్వ్యూ చూస్తే? ఇంటర్వ్యూ చూస్తే నేను అంతేనా? చచ్చిపోయింది. ఓకే. 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 ఇప్పుడు హీరోయిన్‌గా ఎంటర్ అయ్యారు. సో, ఎలా ఉంది ఆ హీరోయిన్ పొజిషన్ అనేది మీకు? It's very overwhelming. Whenever I go for any village shoot, people come and take selfies, and it ఓకే. feels really nice.
to ఓకే. be in that position. మీరు అంటే బేసిక్‌గా ఎవరిని కూడా ఇండస్ట్రీలోకి పంపించాలంటే భయపడతారు కదా పేరెంట్స్. సో, మీ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? Uh, మా at my home it's really my parents చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సో ప్రాబ్లం లేదు. ఓకే. మీ మదర్ ఫుల్ సపోర్టా? ఫుల్ సపోర్ట్. ఓకే. I'm very lucky that like they are very supportive. Even my dad, but mostly my mom comes to like whenever I go for the shoots, she's there with me. ఓకే. ఇప్పుడు గూడా వచ్చారు గదా! Yeah. ఓకే. సో, ఇంకొంచెం మీ మూవీ గురించి. It's a very emotional kind of movie. So the bond between a mother and a son. So a very heart touching movie. So yeah, once we are going to shoot, I'll get to know more and about the characterization and all. It's really nice. ఓకే. సో, ఫ్యూచర్‌లో ఎలాంటి రోల్స్ చేయాలని మీకుంది? Uh, కొంచెం రౌడీగా, ఓకే. although I don't feel that people will think that my personality goes with the rowdy role, but still I want to do some rowdy on a kind of role, and also something like in Air Force or Okay. Navy kind of role. So it's a proud moment. ఓకే. See, yeah. అంటే లైక్ పోలీస్ అలాంటి క్యారెక్టర్స్. ఓకే. పులిస్ లాగే. ఓకే. Hmm. సో, అయితే ఫ్యూచర్‌లో ఇంత క్యూట్ పోలీస్‌ని ఆడియన్స్ ఇంత చూడబోతున్నారన్నమాట. క్యూట్ పులిస్ ని ఓకే. అంటే షూట్ చేయాలి. రఫ్ అండ్ Rough టఫ్ and tough. యాంగిల్‌లో చూడాలి. Yeah. ఓకే. ఓకే. సో, ఫైనల్‌గా మా తెలుగు ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే. I'll present myself in a way so that it's impactful for all the Telugu audience and all the other audience as well. ఓకే. తెలుగు తొందరగా నేర్చుకుంటాను అని చెప్పండి. Yes, yes. తెలుగు తొందరగా నేర్పిస్ నేను చెప్పను. మీరే చెప్పాలి. నేర్పిస్తున్నాను. ఎవరికి? నేను దట్ ఈస్ సారీ ట్రై. నేర్చుకుంటున్నాను. యెస్. సూపర్. సూపర్ గైస్. ఓకే. చూసారు కదా! ఒక కొత్త అమ్మాయి మన ఇండస్ట్రీలోకి రాబోతుంది. సో, మీ అందరూ కూడా తనని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ.